హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదనమాట మనకి తెలుగులోనే. సో తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వెంటనే సెలక్షన్ అనేది ఉంటుంది. సో కంపెనీ చూసుకుంటే టాప్ మోస్ట్ ఎంఎన్సీ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నుంచి మీ అందరికి తెలిసే ఉంటుంది. సో టీసీఎస్లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే అంటారనమాట. అంత జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట టీసీఎస్ కంపెనీలో. సో మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ వాల్కిన్ డ్రైవ్కి అయితే మీరు వెళ్తే సరిపోతుంది అనమాట. ఎగ్జామ్ కండక్ట్ చేయరు. సో వెంటనే ఆన్ స్పాట్ మీకు సెలక్షన్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 1 డేలో సెలక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. పర్ మంత్ వచ్చేసరికి మీకు 20,000 ఆర్ 21,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 2.75 అలా అయితే ఉంటుంది పర్ ఇయర్కి వచ్చేసరికి శాలరీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మీరు అప్లై చేసుకోకపోయినా డైరెక్ట్ వాల్కిన్ డ్రైవ్కి వెళ్ళొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్, ఆ వాల్కిన్ డ్రైవ్స్ అసలు ఎక్కడ, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి, అసలు వాల్కిన్ డ్రైవ్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం అయితే చెక్ చేసేద్దాం. సో వాల్కిన్ డ్రైవ్స్ వచ్చేసరికి మనకి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. సో ఈ 3 లొకేషన్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట. 19 డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మీకు ప్యాకేజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 2.25 నుంచి 2.5 వరకు అయితే ఉంటుంది. ఇది మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రోల్ అనేది ఇంపార్టెంట్. మనకి రోల్ చూసుకుంటే సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. సో క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సో కంపెనీ నేమ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కంపెనీ ఇక్కడ నౌకరీలో టీసీఎస్ కంపెనీ వాళ్ళ ఆ పేజ్ వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే రిలీజ్ అయిందనమాట మనకి జాబ్. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే జస్ట్ 2 days ago అయితే పోస్ట్ చేశారనమాట నౌకరీలో. సో టీసీఎస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ ఇక్కడ లింక్డ్ఇన్ నౌకరీ పేజ్లో వచ్చేసరికి సో ఇక్కడ గ్రీటింగ్ ఫ్రమ్ టీసీఎస్ అని ఇచ్చారు చూడండి. సో 3 లొకేషన్స్ ఇచ్చారు. సో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే 19 అంటే టుడే నుంచి స్టార్ట్ అయిపోయి 27 డిసెంబర్ వరకు జరుగుతాయి అనమాట. ఎక్సెప్ట్ ఈ డేస్లో 21st, 22nd, 25 ఈ 3 dates కాకుండా సో రిమైనింగ్ డేస్లో మీరు వెళ్తే సో అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే జరుగుతాయి. టైం కూడా అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్ రోల్ కాబట్టి. సో ఈ టెక్నికల్ సైడ్ ఎవరైతే బీఈ, బీటెక్ ఇలా చదువుంటారు కదా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంబీఏ క్యాండిడేట్స్. సో వీళ్ళకి వచ్చేసరికి మినిమం మీకు 50% ఆర్ అబోవ్ అయితే ఉండాలన్నమాట. పర్సంటేజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం 50% 10th, ఇంటర్ అండ్ అదేవిధంగా సో డిగ్రీలో అయితే వచ్చి ఉండాలన్నమాట. డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మీకు thumbnail పెట్టింది కూడా అందుకే తెలుగు వచ్చి ఉండాలని. సో ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా మీకు నేటివ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చూసుకుంటే మనకి 2023-24 ఓన్లీ ఈ 2 బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట. సో ప్రీవియస్ బ్యాచెస్ 22, 21 వీళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ గైస్. ఓన్లీ 23-24 బ్యాచెస్, ఈ 2 బ్యాచెసే ఎలిజిబుల్ అనమాట. క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి సో ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. ఆపరేషనల్ రోల్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఆపరేషనల్ రోల్. నాట్ మోర్ దెన్ 2 years గ్యాప్. సో మీకు అప్ టు 2 years వరకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్న పర్లేదు. సో లేదంటే ఎంప్లాయ్మెంట్లో గ్యాప్ ఉన్న పర్లేదు అంటున్నారు. 2 years వరకు ఉంది. అంతకు మించి అయితే ఎక్కువ గ్యాప్ ఉండకూడదని అయితే మనకి మెన్షన్ చేశారనమాట. సో లాస్ట్ 6 monthsలో టీసీఎస్కి మీకు ఇంటర్వ్యూ అనేది ఏదైనా రోల్కి మీరు అటెండ్ అయ్యి ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు 6 months కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన వరకు వెయిట్ చేయాలన్నమాట గైస్. ఇదైతే గమనించండి. సో మరి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ 1 ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ 2 లేదంటే 3 అలా అయితే తీసుకెళ్ళండి గైస్. సో దగ్గర ఉంటాయి కదా, ఒకవేళ మనం యూజ్ చెప్పినా ఎందుకైనా యూజ్ అవుతాయి కాబట్టి ఒక 2-3 తీసుకెళ్ళండి. అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పాన్ 2 తీసుకెళ్ళండి. ఆల్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ 10th, 12th, డిగ్రీ ఇవన్నీ కూడా మార్క్ షీట్లు సో తీసుకెళ్ళండి అనమాట. జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా అవి, ఒకవేళ ఒరిజినల్ ఏమైనా అడిగే అవకాశం ఉంటే అవి కూడా అయితే మీ దగ్గర ఉంచుకొని సో జిరాక్స్ కాపీస్ ఉంచుకొని అవి అయితే తీసుకెళ్ళండి గైస్. సో వీ హ్యావ్
రిక్వైర్మెంట్స్ ఇన్ ఆల్ ద గివెన్ లొకేషన్స్, అన్ని లొకేషన్స్లో అయితే సో వీళ్ళైతే వాల్కిన్ కండక్ట్ చేస్తున్నారని మనకి ఇక్కడైతే ఇచ్చారు. 3 లొకేషన్స్ మీకు స్టార్టింగ్లోనే చెప్పా కదా అవన్నమాట. ఒక్కొక్క లొకేషన్కి వెన్యూస్ అయితే 1 by 1 మనకి మెన్షన్ చేశారు. సో టైమింగ్స్ కూడా ఇచ్చారు, డేట్స్ కూడా ఇచ్చారు. ఇవైతే క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ డేట్స్లో కండక్ట్ చేయరో అవి కూడా ఇచ్చారు. సో 19 నుంచి 27 వరకు మీరు వెళ్ళొచ్చు. 10:30 AM నుంచి 4:30 PM డైలీ అయితే జరుగుతున్నాయి. సో ఈరోజు స్టార్ట్ అయింది అప్ టు 27 వరకు జరుగుతుంది. 21, 22, 25 ఈ 3 డేట్స్లో అయితే ఉండదన్నమాట. ఇవైతే చెక్ చేసుకోండి. వెన్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి హైదరాబాద్ వెన్యూ అయితే ఇచ్చారు. వన్స్ మీరు ఈ లొకేషన్ రీచ్ అయిన తర్వాత సో ఒక పర్టికులర్ హెచ్ఆర్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వెన్యూ 2 వచ్చేసరికి హైదరాబాద్, ఫస్ట్ది సికింద్రాబాద్, సో సెకండ్ది హైదరాబాద్, ఇలాగ విశాఖపట్నం, విజయవాడ, ఇలాగ మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ వెన్యూ చూసుకొని మీరైతే ఈ చెప్పిన డేట్స్లో వెళ్ళైతే అటెండ్ అవ్వండి గైస్. మంచి ఆపర్చునిటీ అనమాట. సో టీసీఎస్ టాప్ మోస్ట్ ఎంఎన్సీ, ఇండియన్ ఎంఎన్సీ నుంచి సో కస్టమర్ సర్వీస్ రోల్ కిందకైతే వస్తుంది గైస్. మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా ఎన్ని అప్లై చేసినా మాకు రిప్లైస్ అనేవి రావట్లేదని. అలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో మీరు డైరెక్ట్ వాల్కిన్ డ్రైవ్కి వెళ్తే సరిపోతుంది ఎగ్జామ్ లేకుండా. సో మీకు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. సో ఇలాంటి టైంలోనే గైస్ రిప్లైస్ అనేది టాలెంట్ ఉండి కూడా రిప్లైస్ రాని వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. సో మీరు ప్రూవ్ చేసుకోవాలంటే సో మీ దగ్గర స్కిల్ సెట్ ఉంటే తప్పకుండా అయితే సెలెక్ట్ అవుతారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది మీకు అఫీషియల్ పేజ్లోనే రిలీజ్ అయిందని కదా, అది కూడా అయితే మీకు చూపిస్తాను. సో జస్ట్ ఇక్కడ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇది క్లిక్ చేస్తే మనకి టీసీఎస్ నౌకరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే అనమాట టీసీఎస్ నౌకరీ పేజ్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏ కంపెనీ అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇండియన్ ఎంఎన్సీ అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్. సో రేటింగ్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి సో ఇక్కడ హైరింగ్ నౌ అని చూడండి. సో స్టార్టింగ్లోనే ఉంది సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. సో ఇదనమాట మీకు నేను చెప్పిన జాబ్ అప్డేట్. మిగిలిన చూసుకుంటే అవి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఉన్నాయి. సో ఇది గైస్ టుడే ఆపర్చునిటీ. మీకు అప్లై చేసుకోకపోయినా పర్లేదు. సో అప్లై చేసుకోవాలంటే నౌకరీలో లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో లేదనుకుంటే డైరెక్ట్గా వాల్కిన్ డ్రైవ్కి వెళ్ళినా సరిపోతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్ని అసలు మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా అయితే బెనిఫిట్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.